అమరావతి రాజధాని పునర్నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టనున్నారు. బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేసి అద్భుతాన్ని చూపిస్తామన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో ఏపీ నష్టపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసిన మొట్టమొదటి నేత చంద్రబాబు అని పేర్కొన్నారు. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను జెట్ స్పీడ్ తో అభివృద్ధి చేస్తామంటున్న కేశినేని చిన్నితో మా విజయవాడ ప్రతినిధి మౌలాలి ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఏదైతే ఇటు విజయవాడ కానీ ఇటు గుంటూరు నగరాల మధ్య అమరావతి రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో, అంటే గత ప్రభుత్వం కంటే కూడా, అంటే గత ప్రభుత్వం చూస్తే ఎక్కడ డెవలప్మెంట్ కానీ ఎక్కడ ఏమీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా వదిలేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అలాగే జూన్ 12 నాటికి కూడా టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరి 1 year అవుతున్న సందర్భంగా అటు విజయవాడలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేశారు. అలాగే విజయవాడ ఎంపీగా బాధ్యత స్వీకరించిన తర్వాత జూన్ 12 నాటికి 1 year అవుతున్న నేపథ్యంలోనే ఇచ్చిన హామీలు ఏంటి, అలాగే ఎంత నెరవేర్చారని దానిపై స్పందించడానికి మనతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చిన హామీలు కానీ. ముందుగా మీరు చెప్పినట్టు అమరావతి గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రోజు కాడి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ కలల రాజధాని అమరావతి ఎప్పుడెప్పుడు అనే ఆతృతతో ఎదురు చూస్తున్న సందర్భంగా మేము అమరావతిలోకి వెళ్ళంగానే చూస్తే ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. టెండర్లు అంతకుముందు టెండర్లు వేసిన వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ అన్నీ కూడా దొంగిలించబడ్డాయి. ఆఖరికి మనం చూసాం, ఎమ్మెల్యేలు ఎంపీలు మట్టి కూడా దొంగిలిచ్చారు, కంకర కూడా దొంగిలిచ్చారు. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ పని మొదలు పెట్టే సమయానికి చక్కగా జంగిల్ క్లియరెన్స్లు అన్నీ చేసాం, ప్రతి చోటకి వెళ్ళాము. ముందుగా ఐఐటి వాళ్ళతో ఫిజిబిలిటీ రిపోర్ట్స్ బిల్డింగ్ల మీద తెప్పించి అన్నీ బాగున్నాయి అనుకున్నాక దాన్ని మళ్ళీ రీటెండర్లకు వెళ్ళాం. ఒకేసారి 65,000 కోట్లకు సంబంధించిన పనులు మొన్న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రీస్టార్ట్ అమరావతి అనే ప్రోగ్రాం ద్వారా మళ్ళీ మేము పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం గత సంవత్సరం నుంచి మేము చేసిన కార్యక్రమాల్లో అమరావతి ఒకటి, రెండవది పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న కాడి నుంచి మేము దాన్ని మళ్ళీ ప్రాసెస్లో తీసుకెళ్ళి పనులు మొదలుపెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా గోదావరి బనకచెర్ల, పోలవరం నుంచి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది. మేము చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ ఒకటిగా చేసుకుంటూ వస్తున్నాం. మా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. తర్వాత రాగానే పెన్షన్ 4,000 అనగానే మొదటి రోజు నుంచి 4,000 ఇచ్చాం. గత ప్రభుత్వం లేక మోసపూరిత కార్యక్రమాలు చేయలేదు. అంతకుముందు పాత 3 నెలల పెండింగ్ కూడా 7,000 ఇచ్చాం. మొదటి రోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నాం. ఏ రోజు మొదటి రోజు జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా మేము గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. రైతులకి వడ్లు కొన్న రోజే 24 గంటల లోపల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. కొత్తగా రేషన్ కార్డులు మళ్ళీ మనం మొదలుపెట్టాం. కొత్తగా పెన్షన్లు కూడా మేము మొదలుపెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు బడి పిల్లలకి బడులు స్టార్ట్ అయ్యే టైంకి ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు జమ చేయబోతున్నాం. రైతులకి రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 20,000 సంవత్సరానికి ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఇచ్చిన బ్యాలెన్స్ పేమెంట్లు కూడా మేము ఇస్తాం మొదలుపెట్టాం. ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల కింద 7 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖపట్నం నగరాన్ని చుట్టుపక్కల 3 జిల్లాలకే తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాం. ఎన్నో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు, టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా అభివృద్ధి సంక్షేమం ఏకగాటిన మా ప్రభుత్వం ఇది తీసుకెళ్తుంది. మీరు అడిగినట్టు విజయవాడ నేను ఎలక్షన్ ముందు గత ఎంపీని ఒక క్వశ్చన్ అడిగా. నీ ఇంటి నుంచి బయలుదేరే సమయానికి నువ్వు జైన్ సర్కిల్ వచ్చేపాటికి 1.5 గంటల సమయం పడుతుంది, ఫ్లైఓవర్ ఎందుకు మర్చిపోయావు అని అడిగాం. 6.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మొదటి విడతలోనే నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేపించడం జరిగింది. విజయవాడలో శాటిలైట్ స్టేషన్లు కావాలని అడిగాం.
2 శాటిలైట్ స్టేషన్లు ఆల్రెడీ రామర్పాడులో గుణదల ఒకటి, రాయనపాడులో ఒకటి 2 శాటిలైట్ స్టేషన్లు పూర్తి కావచ్చున్నాయి. సుమారు 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు పీపీపీ మోడల్లో ఆల్రెడీ ఫైనల్ ప్రపోజల్ కూడా క్రియేట్ అయింది. వీటితో పాటు విజయవాడలో కనకదుర్గ గుడి, చాలా ఫేమస్ కనకదుర్గ గుడిలో కూడా ప్రసాద్ స్కీమ్ కింద దుర్గుడి అభివృద్ధి చేయబోతున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ముఖ్యంగా మంచినీటి, డ్రైనేజీ, అంతేకాకుండా స్ట్రాంగ్ వాటర్, ఈ 3 కూడా విజయవాడ మొత్తానికి కూడా చాలా ఇంపార్టెంట్. టోటల్ డిపిఆర్ రెడీ చేసాం. మొన్నే సిఆర్డీఆర్ ద్వారా 200 కోట్ల స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్కి చేయటం జరిగింది. అమృత్ స్కీమ్ కింద విజయవాడ నగరానికి ఈ 3 మంచినీరు, అంతేకాకుండా కొండ ప్రాంతానికి చేరే విధంగా మంచినీరు కూడా కొండ ప్రాంతాలకు చేరే, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కానీ తూర్పు నియోజకవర్గం కానీ కొండ ప్రాంతం, ఇవన్నీ మొదలు పెట్టడంతో పాటు కొన్ని చోట్ల స్టెప్స్, వాటికి రైలింగ్లు కొండ ప్రాంతంలో వేయబోతున్నాం. ఎక్కడైనా అభివృద్ధి చేయటానికి విజయవాడకి ఎక్కడెక్కడ ఉందో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయబోతున్నాం. ముందు విజయవాడ నగరం అందంగా చేరుకోవాలి. ఈ అందంగా చేరుకోవడానికి ఉన్న కాలువగట్టులో పార్కులు రెడీ చేయటం, అందులో చిన్న చిన్న రెస్టారెంట్లు పెట్టడం, అందులో వాటిని నడకలకి ఉపయోగించే విధంగా తయారు చేయటం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు విజయవాడ ప్రజలు తీసుకొస్తా. ఆటో నగర్కి ఎన్నో రోజుల నుంచి సమస్యగా ఉన్న ఆటో నగర్కి ఆల్టర్నేటివ్ రోడ్లు నిడమానూరు నుంచి, అంతేకాకుండా బల్లెంవారి వీధి నుంచి, అన్నిటికన్నా ముఖ్యంగా రామకృష్ణ థియేటర్ ఎదురుగా బస్ డిపో నుంచి రోడ్డు బల్లెంవారి వీధి చివరి దాకా వెళ్ళే విధంగా, అంటే 24 గంటలు లారీలకు ప్రవేశం వచ్చే విధంగా చేయబోతున్నాం. 4 ఇండస్ట్రియల్ మీటింగ్లు పెట్టాము ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు సతీష్ రెడ్డి గారిని తీసుకొచ్చి డిఫెన్స్లో కూడా పెట్టుకొచ్చి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో డిఫెన్స్ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండే విధంగా ఇండస్ట్రియల్ మీటింగ్ పెట్టి ఇవాళ ఎంతోమంది వీళ్ళకి అభివృద్ధి చెందే విధంగా చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ మయమైన విజయవాడలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆటో నగర్లో అతి త్వరలో రాబోతుంది. 50 కోట్లు కూడా శాంక్షన్ అయింది స్కిల్ డెవలప్మెంట్. విజయవాడ విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ సంవత్సరం లోపల పూర్తి చేసే విధంగా మొదలుపెట్టాం. చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. కొత్త ఫ్లైట్లన్నీ విజయవాడకు వచ్చి ఫుల్ ఆక్యుపెన్సీతో వెళ్తున్నాయి. కాబట్టి 46% ఆక్యుపెన్సీ ఉండే విధంగా పెరిగింది గత సంవత్సరం నుంచి ఇప్పటికి. వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలకు కూడా వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకునే విధంగా ఎటువంటి రౌడీయిజం లేని, ఎటువంటి మామూలు వసూలు లేని విజయవాడని చేసుకొచ్చాం. విజయవాడ అంటేనే ఒక వైబ్రేషన్. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ వరదలు వచ్చినాయి. వరదల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి 12 రోజులు అన్నీ పర్యవేక్షించి విజయవాడ నార్మల్ స్థితికి వచ్చినప్పుడు మేము అందరం కూడా ప్రజాప్రతినిధుల కింద వారి అంటూ ఉన్నాం. వీటితో ఎమ్మెల్యేలు, నాయకులు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని విజయవాడ అభివృద్ధికి వారి నుంచి సూచనలు తీసుకుని ఆ అభివృద్ధి వాటలో అధికారులతో కలిసి ప్రయాణిస్తారు. ప్రధానంగా మీ విజయవాడ పార్లమెంట్ పరిధిలో గ్రామాలు చాలా వరకు అంటే సురక్షిత వాటర్ కానీ, అలాగే చాలా అంటే మీరు ఇచ్చిన హామీలు కానీ వాటిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పటివరకు మీరు నెరవేర్చిన హామీలు కానీ, అంటే June 12 నాటికి 1 year పూర్తయిన సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మీరు చూస్తే మేము ముందుగా గోదావరి, బనకచెర్ల అమరావతి, పోలవరం ఈ రెండింటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. ఎన్నో గ్రామాలకి ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఇచ్చాం. అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు అయినాయి. ఇప్పుడు తాగునీరు, సాగునీరు అనేది పెద్ద సమస్యగా ఉంది. పోయిన ప్రభుత్వం జేఎన్ఆర్ఎం నిధులు సరిగ్గా వాడుకోకపోవటం వల్ల ఇవాళ ఎక్కడా కూడా వాళ్ళ తాగునీటి సమస్య ఇబ్బందిగా ఉంది. మేము దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ట్యాంకర్లు ఏర్పాటు చేసి వచ్చిన 5 నెలల్లోనే ఇటువంటి కార్యక్రమాలు పూర్తవు కాబట్టి టెంపరీ తాత్కాలిక ఉపశమనం పొందాం. నందిగామ జగ్గయ్య ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యమైన వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మోటార్ల రిపేర్కి ఆల్రెడీ అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. వీటితో పాటు మనం క్యాపిటల్తో పాటు నందిగామ జగ్గయ్యపేటకు అనువైన ప్రాంతమైన వైకుంఠపురం బ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ ఇంకో 2 నెలల్లో మొదలవుతుంది. మెయిన్గా చింతలపూడి ఎత్తిపోతల పథకం మైలవరం, తిరువూరు, కొంత ప్రాంతమైన నందిగామ, ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కోర్టులో కేసు వేయటం వల్ల కోర్టు కేసు క్లియరెన్స్కి రోజు చూస్తున్నాం. ఇంకో నెలలో అది కూడా అయితే ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు సమస్య లేకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం, వాటి తోడు వేదాద్రి ఎత్తిపోతల, వైకుంఠపురం బ్యారేజ్ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగానే కాకుండా ముందుగా పైప్ లైన్లు, ఎప్పుడో పైప్ లైన్లు కాబట్టి జేఎన్ఆర్ఎం నిధుల ద్వారా
మనం వీటిని అన్నింటినీ చేసుకుని మంచినీటి రాబోయే సంవత్సరం నెక్స్ట్ సమ్మర్ కల్లా తాగునీటి సాగునీరు సమస్య కొంతైనా పరిష్కారం చూపించి 2 సంవత్సరాల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా మేము మా ఎమ్మెల్యేలు కృషి చేస్తాం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇటు వైసీపీ అధినేత జగన్ కూడా పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, అంటే హామీలు నెరవేర్చలేదని విమర్శిస్తూ ఉన్నారు. దానికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే చెప్పేవన్నీ అబద్ధాలు, వాళ్ళు అనుచరులు చేసే చేష్టలన్నీ కూడా ఒక అబద్ధపు చేష్టలు. నిజంగా అన్నీ డ్రామా కంపెనీ. నువ్వు పెన్షన్లు 3,000 ఇస్తానని 4.5 సంవత్సరాలకి ఇచ్చిన వ్యక్తివి నువ్వు. మేము పెన్షన్లు ఇస్తామని వచ్చిన రోజునే 4,000 రూపాయలు ఇచ్చాం, ఆ పాత పెండింగ్తో కలిపి. ఇతను మాట్లాడేది ఏంటండి మా గురించి చెప్పేది? అన్నీ ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో ప్రింట్ అయ్యే సాక్షి పేపరు. నిజంగా పాపం జర్నలిస్టులు నాకు చాలా జాలేస్తుంది. మీకు కొంత పనన్నా ఉంది. వాళ్ళు ఏంటంటే అక్కడ కూర్చొని రూముల్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో నుంచి తయారైన పేపర్ని ప్రింటింగ్ చేసి వీళ్ళ గురించి ఎవరైతే ప్రజలు చేత్కరించి రాజకీయ సన్యాసం ఇచ్చి కూర్చోబెట్టారో, డ్రామా కంపెనీలు అని అనుకున్నారో, ఇటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చాలా ఆనందంగా ఉన్నారు. తప్పకుండా ఈ మంచి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగే విధంగా చేస్తాం. మేము డ్రామాలు చెయ్యం, మేము ఎవరిది కూడా అవినీతి చెయ్యం. ఇటువంటివన్నీ చేయకుండా మంచి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కారు ప్రభుత్వం, స్వర్ణాంధ్ర 2047 ఆశయ సాధనగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏదేమైనప్పటికీ అంటే విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ఏదైతే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో పూర్తిగా ఇటు సాగునీరు, తాగునీటితో పాటు ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటిపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టామని, ఏదైనా జూన్ 12 నాటికి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు తను ఏదైతే విజయవాడ నగరంలో కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారని చెప్పేసి, అలాగే ఇటు గ్రామాలు ఏదైతే ఉన్నాయో విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ప్రధాన సమస్యలతో కొన్ని జగ్గైపేట, నందిగాం ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై కూడా తాము ఇప్పటికే ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చినట్టుగా, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇటు అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా అంటే వేగవంతంగానే పూర్తి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను నెరవేరుస్తామని చెప్పి, అలాగే ఇటు ఏదైతే ఉందో ఇటు వైసీపీ అధినేత జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే రైట్ కానీ, అలాగే ఏదైతే తాము పూర్తి స్థాయిలో ఏదైతే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తాము, ఇటు గ్రామాలు ఏదైతే ఉన్నాయి గ్రామాలు అంటే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయి గ్రామాలపై కూడా తాను ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాను. ఎప్పటికప్పుడు అధికారులతో కానీ ఇటు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు చేసి అప్డేట్గా ఉన్నట్టు కూడా ఇటు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసీఆర్ చిన్ని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కుమార్తో మౌలాలి, AP 24/7 విజయవాడ నుంచి.